ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? సృష్టి ఆది మొదలుకొని మరణం చూడకుండా బ్రతికిన వారు ఎవరూ లేరు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని సామాన్యుని వరకు వారి వారి కాల పరిమితిని బట్టి అందరూ మరణమవుతూ వచ్చిన వారే. భూమి మీద జన్మించిన ప్రతి వారికి జన్మదినం నుండి మరణం అనేది నీడలాగా వెంటనే ఉంటుందనేది సత్యం. నరులు మరణమై కదలలేక పడిందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? తటాక జలములు ఎట్లు ఇంకి పోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగునని నరులు పండుకొని తిరిగి లేవరు అని యోబు గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాల్లో చెప్పబడింది. ఇదంతా కూడా భూమి మీద మన కంటికి కనబడే దృశ్యాలు. కనబడనవి ఉంటున్నాయి కావుననే మరి కీర్తనకారుడు మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అక్కడ. కానీ మనిషి ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించడు. భూమి మీద జీవరాశులన్నీ ప్రాణం విడిచి మంటిపాలైపోతాయి. కానీ మనిషి అలా కాదు. ప్రాణం విడిచిన తర్వాత శరీరం మంటిలో కలిసిపోతుంది. నరులలో దేవుడు ఉంచిన ఆత్మ జీవించే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ చెప్పబడినది, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆ నిజ దేవుడెవరో ఎరుగకు చనిపోతే ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ పరిశుద్ధ దేవునితో ఎలా నివసించగలవు? ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించాలి. మనిషికి మరణాన్ని దేవుడు నిర్ణయించలేదు, మానవుడే దానిని కొని తెచ్చుకున్నాడు. ఎలాగున మనిషికి మరణం సంప్రాప్తించిందో చూద్దాం. సృష్టి ఆరంభంలో ఆదాము హవ్వలను దేవుడు ఏదెను వనంలో పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తోటలోని వృక్ష ఫలాలన్నీ తినండి, తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలని మాత్రం మీరు తినకూడదు. అయితే వారు సాతాను చేత మోసపరచబడి తినవద్దు అన్న వృక్ష ఫలాల్ని తిన్నారు, మరణాన్ని తీసుకుని వచ్చారు. ఇలాగూ ఆది మానవుడైన ఆదాము నుండి మరణం ప్రారంభమైంది. ప్రతి మనిషికి ఎదురయ్యే మరణాన్ని గురించి, మరణమై తిరిగి జీవించలేకపోవడాన్ని గురించి భక్తుడు ఆలోచిస్తూ 89వ కీర్తన 47వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము దేవా, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. అవును, భూమి మీద నరులు పుడుతూ ఉన్నారు, వారి కాలాన్ని బట్టి రాలిపోతూ ఉన్నారు, కాలగతిలో కలిసిపోతూ ఉన్నారు. ఏమిటిది? మరణం అనే అనుభవం ద్వారా తాము మాయమైపోతామని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దానిని గురించి ఎవరూ ఆలోచించరు. పాపం వలన మరణాన్ని పొంది నశించి నరకానికి వెళ్తున్న వారి విషయంలో దేవుడు శ్రద్ధతో రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి నెరవేర్చబోయే సంగతి చాలామందికి తెలియదు. కొంతమంది భక్తులు కూడా గ్రహించలేకపోయారు. 89వ కీర్తన 47వ వచనంలో భక్తుడు అందుకే అలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్పారు ప్రభు, పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి నేను వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఇక్కడ ఒక విషయం గమనించాలి. మరణము అందరికీ వచ్చునని ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. మృత్యువు నుండి నేను వారిని రక్షింతును, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని బైబిల్ వాక్యం ప్రశ్నిస్తూ ఉంది అంటున్నారు. నిజ దేవుణ్ణి ఎరిగిన వారికి మరణం లేదా? అయితే క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే సందేహం రావచ్చు. మానవుడు ఎదుర్కొనే మొదటి మరణం శారీరకమైనది. ఇది అందరికీ సంభవిస్తుంది. చావులేని నరుని ఆత్మకు రెండవ మరణం నిత్య నరకం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే రెండవ మరణానికి పాత్రులు ఎవరో తెలుస్తుంది. రెండవ మరణం అనేది ప్రభువును నమ్మిన వారికి ఉండదు. రెండవ మరణం అంటే అగ్ని గంధకాలతో మండే గుండంలోకి చేరడం. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రము ఇవ్వక మునుపు పాపం ఆరోపించబడలేదు. ధర్మశాస్త్రం రాక మునుపు మనస్సాక్షియుగంలో నరులు జీవించారు. అబ్రహాము, నోవహు, హనోకు వీరంతా మనస్సాక్షి చేత దేవుని చేత నడిపించబడినారని
పరిశీలనగా చదివితే మనకు అర్థమవుతుంది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఇలాగ జరిగింది. అప్పటిదాకా దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వలేదు? వారొక కుటుంబముగా ఉన్నప్పుడు వారిని దర్శిస్తూ, వారితో మాట్లాడుతూ, సరియైన మార్గంలో వారిని నడిపిస్తూ వచ్చారు ప్రభు. ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, 7 ఏండ్ల కరువు కాలంలో యోసేపును బట్టి ఐగుప్తునకు వచ్చిన వారు 70 మంది యోసేపుతో కలిసి. వారంతా యాకోబు కుటుంబం. యోసేపు చనిపోయిన తర్వాత కూడా వారు ఐగుప్తులోనే ఉన్నారు. వారు విస్తారమైన బలిష్టమైన జనంగా ఏర్పడినప్పుడు ఐగుప్తు రాజు వారిని బహుగా శ్రమ పెడతాడు. అప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టగా వారి కోసం మోషేను పంపుతాడు దేవుడు. ఐగుప్తు చెర నుండి వారిని బయటికి తీసుకుని వచ్చిన తరువాత ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చారు. అరణ్యములోని సంఘానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వారి జీవితాలకి కొలబద్ద. ధర్మశాస్త్ర విధులు, కట్టడలు, ఆజ్ఞలు గైకుని జ్ఞానంతో, వివేకంతో బ్రతకాలని, జీవాన్ని పొందాలని దేవుడు ఆశించాడు. కోడెలు, మేకలు బలుల ద్వారా ఎప్పటికప్పుడు పాప విమోచన కలుగుతూ వచ్చింది. కానీ పాపం మీద కానీ, పాతాళం మీద కానీ, మరణం మీద కానీ విజయం కలగలేదు వారికి. అందుకే హోషేయ 13వ అధ్యాయం 14వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించారు ప్రభు. యేసుక్రీస్తు ద్వారా కలుగబోయే విజయాన్ని అక్కడ ప్రస్తావించారు. మరణాన్ని గురించి చూసాం, పాతాళం గురించి చూద్దాం. పాతాళం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం దేవునితోనే ఉంది. మరి పాతాళం? దానిని దేవుడు నరుల కోసం సృజించలేదు. అపవాదికి, వాని అనుచరులకు నిర్ణయించబడినది అది. మరి నరులెందుకు నరకానికి వెళ్తూ ఉన్నారు? దేవుడు సృష్టిని చేసి తన ప్రతినిధిగా ఏదెను వనంలో ఆదామునుంచాడు. సృష్టి అంతటి మీద అధికారం ఆదాముకి ఇచ్చాడు దేవుడు. అయితే అపవాది చేత మోసపరచబడి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అధికారాన్ని కోల్పోయాడు ఆదాము. ఆ అధికారాన్ని చాలా సులభంగా సాతాను వశపరుచుకునేశాడు. దేవుని అధికారం, సాతాను అధికారం, ఈ 2 అధికారాలు భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి నేటికి కూడా. మరి పాతాళాన్ని గురించి యేసు ప్రభువు మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉంటాయని చెప్పారు. మత్తయి 18వ అధ్యాయం 8-9 వచనాల్లో నిత్యాజ్ఞాని అగ్నిగల నరకం అని చెప్పబడింది. ఇంకా స్పష్టంగా ఒక సంఘటనని వివరిస్తూ అక్కడికి వెళ్ళిన వారు ఎలా నరకంలో నరకయాతన అనుభవిస్తున్నారో విశదపరిచారు యేసయ్య. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు చదివితే అర్థమవుతుంది. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకుని బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో నరకయాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టము వచ్చినట్లు సుఖము అనుభవించితివి. అలాగను నీ లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? భూమి మీద జీవించిన కాలంలో నిజదేవుని ఎరగకుండా తన్ను తాను ప్రేమించుకుంటూ బహుగా సుఖపడుచు మరణించిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ధనవంతుడున్న పాతాళానికే కదా. నిజదేవుడెవరు? దైవ మార్గం ఎక్కడుందని ఆలోచించక దేవుని ఎరగకుండా జీవించిన వారి స్థితి అలాగే ఉంటుందని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. పాతాళం అనేది మన పాప ఫలితం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు పొందిన శిలువ మరణం మానవ పాప పరిహారం. ఇది సత్యం. పాతాళంలో తీరని వేదన, దాహం తీర్చుకోవడానికి నీటి చుక్కలేని స్థితి, ఆరని అగ్ని, పండు కొరుకుట, ఇంత భయంకరమైన స్థితి ఉంది. కావుననే ఈ సంఘటనను గూర్చి ప్రభువు వివరించారు. ధనవంతుడు భూమి మీద జీవించిన కాలంలో తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరును ప్రశ్నించి ఉంటే తన నిరీక్షణను గూర్చి తెలిపి ఉండేవాడు. అతని మీద దృష్టి పెట్టి ఒక మాట మాట్లాడే సమయమే లేకపోయింది ధనవంతునికి. శోచనీయం కదా. పాతాళానికి వెళ్ళి యాతన పడుతూ ఉన్నప్పుడు మారు మనసు గురించి తెలిసి వచ్చింది. అందుకే లూకా 16వ అధ్యాయం 27-28 వచనాల్లో అబ్రహాంతో ఇలా అంటున్నాడు,
తండ్రి, నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు లాజరును వారి యొద్దకు పంపుము. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెబుతాడు ధనవంతుడు. లేదు, మోషేయు ప్రవక్తలను వారి యొద్ద ఉన్నారు. వారి మాటలు వినని వారు, మృతులలో నుండి ఒకడు వెళ్ళినను వారు నమ్మరంటూ అబ్రహాము ఉత్తరమిస్తాడు. ఈలాగున పరదైసులో ఉన్న అబ్రహాముకు పాతాళంలో నరక యాతన పడుచున్న ధనవంతునికి మధ్య జరిగిన సంభాషణలో నరకం యొక్క అనుభూతులు అక్కడ తెలియజేశారు ప్రభు. పరదైసు అంటే ఏమిటి అని అంటారేమో. పాతాళం నుండి చూడగలిగిన దూరంలో పరదైసు ఉందన్న విషయం అక్కడ వ్రాయబడి ఉంది కదా. పాతాళం, పరలోకం రెండు కూడా ప్రక్కనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. యేసు ప్రభువు సర్వ మానవాళి కోసం సిలువలో బలియాగమై తిరిగి లేచి పరదైసుని, అక్కడున్న భక్తుల్ని తనతో కూడా పరలోకానికి తీసుకెళ్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలలో చెప్పబడింది. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మరణం మీద, పాతాళం మీద విజయం సొంతమవుతుంది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, పాతాళమా నీ విజయం ఎక్కడ అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం, సమాధిని జయించి లేచిన పునరుద్ధానం నీకు కావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన తన యొద్దకు వచ్చేవారిని ఏ మాత్రము త్రోసివేయడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మీరు భూమి మీద జీవించే నరులు మరణం తర్వాత ఎలాంటి స్థితిని ఎదుర్కొనబోతూ ఉంటున్నారో, మిమ్మల్ని ఎరగని వారు నరకానికి ఎలా పాత్రులైనారో మీరు తండ్రి మరి మీరు ఎరిగిన కథల ద్వారా తండ్రి తెలియచేశారు. అయ్యా, మీకు వందనాలు. తెలియని వారెందరో నరకానికి వెళ్తూ ఉన్నారు. వారిని మీరు దర్శించండి, దృష్టించండి ప్రభా. వారిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మీరు కనికరించండి అయ్యా. మాకైతే గొప్ప భాగ్యం, పరలోకంలో మీతో ఉండే భాగ్యం కలుగజేసినందుకు మీకు వందనాలు తండ్రి. అనేకులు మిమ్మల్ని ఎరిగేటట్లుగా తండ్రి ఈ వాక్యం విన్నవారు ఆలోచించి మీ వైపు చూచి రక్షణ పొందేటట్లుగా మీరే మీ ఆత్మ సహాయం వారికి దయచేయమని దేవా మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ వాక్యాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.